ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఈ రోజు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార క్షణంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దానికి కారణం గత 5 ఏళ్లు చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఎదుర్కొన్న అవమానాలు, పడిన కష్టాలు. భార్య విషయం కూడా ఈ అవసరం తీసుకొచ్చే మరి ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు సమయంలో భువనేశ్వరి చూపిన తెగువ, ప్రదర్శించిన ధైర్యం టీడీపీలో కొత్త ఉత్సాహం నింపి వైసీపీ పతనానికి బాటలు వేసింది. వాస్తవానికి గత 5 ఏళ్లుగా చంద్రబాబు, నారా లోకేష్ నిరసన కార్యక్రమాలు, పాదయాత్రతో జనంలో ఉన్నారు. కానీ నారా భువనేశ్వరి మాత్రం ప్రజలతో కలవడం చాలా అరుదుగా ఉండేవారు. అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత ఆమె బయటకొచ్చి నారా లోకేష్ కంటే ఎక్కువగా పట్టుదలతో జనం గెలవాలి అంటూ రాష్ట్రం మొత్తం తిరిగి సభల్లో ప్రసంగించారు. నేను ఒక్కొక్కసారి అనేదాన్ని, మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అట్లా మీరు పడుకోరు, ప్రజలు సేవ అంటాం, మీ హెల్త్ ఏమవుతుంది, మీ ఆరోగ్యం ఏమవుతుంది, మీరు ఆలోచిస్తున్నారా అని అడిగేదాన్ని. అడిగిన 2 రోజులు ఆయన ఊరుకునేవారు. మళ్ళీ ఏదో అయిపోతుంది ఆ తపన ఆయనకి, ప్రజలకి సేవ చేయాలని. కానీ అట్లాంటి మనిషికి ఇవాళ ఇట్లా జైల్లో పెట్టడం చాలా బాధాకరమైన విషయం. ఆమెను నిలువరించే క్రమంలో వైసీపీ దారుణంగా ట్రోల్ చేసినా వెనుకంజ వేయలేదు. మరింత పట్టుదలగా చంద్రబాబు కోసం కష్టపడ్డారు. ఆమె ఇలా తిరగబడడానికి మరో కారణం కూడా ఉంది. అసెంబ్లీ వేదికగా నారా భువనేశ్వరిని అవమానిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. వైఎస్ జగన్ వారిని వారించకపోగా మౌనంతో మరింత ప్రోత్సహించారు. దాంతో అవమానంతో రగిలిపోయిన చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు. ఇది గౌరవ సభ కాదు, ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. దాంతో చంద్రబాబు అరెస్టు సమయంలో భర్త శపథాన్ని నెరవేర్చడానికి భువనేశ్వరి అలుపెరిగని పోరాటం చేసి విజయాన్ని సాధించి పెట్టారు. ఈ రోజు చంద్రబాబు ప్రమాణ స్వీకార క్షణాన నారా భువనేశ్వరి సగర్వంగా వేదికపై కూర్చొని ఉండగా ఆమెను చూస్తూ బాబు భావోద్వేగానికి గురయ్యారు.